జాతకంలో ఏలినాటి శని ఉంటే పెళ్లి చేసుకోవచ్చా? శని దేవుడిని కర్మకారకుడిగా చెబుతారు. మనం చేసే కర్మల ఫలితాలనే ఆయన ప్రసాదిస్తాడు. 2 ఏళ్లకొకసారి శని రాశి మారుతాడు. ఇలా రాశి మారినప్పుడు సంచరించే రాశికి ముందు, తర్వాత ఉన్న రాశుల వారికి ఏలినాటి శనికాలం ప్రారంభమవుతుంది. ఏలినాటి శని అంటే 7.5 ఏళ్లపాటు ఉండేది. జాతకంలో ఏలినాటి శని ఉంటే ఆ వ్యక్తులు ఉద్యోగ, వ్యాపార రీత్యా ఎదగలేరని, కుటుంబ పరిస్థితులు కూడా బాగుండవనేది నమ్మకం. జాతకాలను నమ్మేవారంతా ఇలాంటి విషయాలను బలంగా నమ్ముతారు. అంతేకాదు, ఏలినాటి శని జాతకంలో ఉంటే చాలా కష్టాలు కూడా ఉంటాయంటారు. ఇవన్నీ సరే, జాతకంలో ఏలినాటి శని ఉంటే పెళ్లి చేసుకోవచ్చా? చేసుకోకూడదా? శని దేవుడిని కర్మకారకుడిగా చెబుతారు. మనం చేసే కర్మల ఫలితాలనే ఆయన ప్రసాదిస్తాడు. 2 ఏళ్లకొకసారి శని రాశి మారుతాడు. ఇలా రాశి మారినప్పుడు సంచరించే రాశికి ముందు, తర్వాత ఉన్న రాశుల వారికి ఏలినాటి శనికాలం ప్రారంభమవుతుంది. గత రాశిలో 2.5 ఏళ్లు, సంచరించే రాశిలో 2.5 ఏళ్లు, తర్వాతి రాశిలో 2.5 ఏళ్లు, మొత్తం 7.5 సంవత్సర కాలాన్ని ఏలినాటి శని కాలంగా చెబుతారు. ఎవరైనా వివాహానికి ముందు తమ జాతకాన్ని ఖచ్చితంగా చూపించుకుంటారు. మరి ఏలినాటి శని జాతకంలో ఉంటే పెళ్లవుతుందా అనే అనుమానం ఉంటుంది. ఖచ్చితంగా అవుతుందని పండితులు చెబుతున్నారు. శని మీ జాతకంలో 7వ ఇంటితో లేదా వివాహానికి సంబంధించిన గ్రహాలతో సంబంధముంటే వివాహ యోగం 7.5 శనికాలంలో జరుగుతుంది. కాని వైవాహిక జీవితంలో అయోమయాలు తలెత్తుతాయని కూడా అంటారు. అలాగే ఆలుమగల మధ్య సఖ్యత తగ్గుతుందని, అనారోగ్యం, సంతానం, మాంగల్యబలం తక్కువగా ఉండటం, దాంపత్య జీవితంలో సుఖసంతోషాలు పోయి కష్టాలు పెరుగుతాయని చెప్తారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.